ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. మనం దేవుణ్ణి గౌరవిస్తే ఆయన మనకు గౌరవం ఇస్తాడు. మనం ఆయనను నిర్లక్ష్యం చేస్తే అవమానాన్ని పొందుతాము. ఈ మాటలు యాజకుడైన ఏలీ ఇంటి గురించి దేవుడు చెప్పాడు. ఏలీ మంచి యాజకుడు, అయినా అతని కుమారులు యాజక సేవలో అవకతవకలు చేసేవారు. బలులను తక్కువ చేసి చూశారు, స్త్రీలను అపహాస్యం చేశారు. వారు దేవుని గనపరచలేదు కాబట్టి వారు తృణీకరించబడ్డారు. ప్రియులారా, దేవునికి మనం ఇచ్చే గౌరవం ఆయనకు మాత్రమే కాదు, మన జీవితానికి కూడా తిరిగి వస్తుంది. మనం దేవుని మాటను పాటిస్తే ఆయన మనకు ఆశీర్వాదం, గౌరవం, ఉజ్వలమైన భవిష్యత్తును ఇస్తాడు. ఆయన ఆజ్ఞలను తక్కువ చేసి చూసేవారిని ఆయన కూడా తక్కువ చేసి చూస్తాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞలను పాటించాడు. తన కుమారుడైన ఇస్సాకును కూడా అర్పించడానికి సిద్ధపడ్డాడు. అందుకే దేవుడు అతన్ని జనములకు తండ్రిగా గనపరిచాడు. సౌలు దేవుని ఆజ్ఞను పాటించలేదు. అందుకే దేవుడు అతని రాజ్యాన్ని తీసేసి దావీదును ఎంచుకున్నాడు. ప్రియులారా, మనం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే ఆయన మన జీవితానికి ప్రాధాన్యత ఇస్తాడు. మనం దేవుని పనిని ముందు ఉంచితే ఆయన మన పనులను గనపరుస్తాడు. ఈ వచనం కేవలం ఏలీ కుటుంబానికి మాత్రమే కాదు, ప్రతి విశ్వాస జీవితానికి వర్తించే సూత్రం. మన జీవితంలో ప్రతిరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను దేవుని గనపరుస్తున్నానా లేక ఆయనను తృణీకరిస్తున్నానా అని. మన నిర్ణయాలు, మాటలు, ఆచరణలు మనము ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో చూపిస్తాయి. లోకం మనకు గౌరవం ఇవ్వకపోవచ్చు, మన శ్రమను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు తనను గనపరిచిన వారిని తప్పక గనపరుస్తాడు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప వాగ్దానం మరియు హెచ్చరిక కూడా. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను గనపరచు వారిని నీవు గనపరచుదువని, నిన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురని, మా నిర్ణయాలు, మాటలు, ఆచరణలు మేము నీకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో చూపిస్తాయని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ నీ న్యాయవిధులన్నింటినీ లక్ష్యపెట్టుచు నీ మార్గములను అనుసరించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఈ లోకం మాకు గౌరవం ఇవ్వకపోయినా, మా శ్రమను గుర్తించకపోయినా నీవు మమ్మలను గనపరుస్తావు గనుక, మా చేతుల నిర్దోషత్వమును బట్టి మాకు ప్రతిఫలం ఇస్తావు గనుక, నీ దృష్టికి యథార్థంగా జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమను, ఘనతయు పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.